వైఖరితో నటిస్తే ఇది ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేసే విధంగా అవుతుంది. మీరు డైనమాలో ఉండొద్దండి, బయటికి రండి, బయటకు వచ్చి ఆదోని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీరు దాదాపు 87 నుంచి చూస్తున్నాము. మొన్న 10వ తారీఖు బంద్ రోజు ప్రశాంతంగా జరిగింది, 24వ తారీఖు బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని రకాల ఉద్యమాలు వస్తున్నాము. మీరు 10వ తారీఖు వరకు మాకు అనుకూలంగా ఉండి 11వ తారీఖు నుంచి మరి యాంటీ కావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ కుట్రపూరితంగా మమ్మల్ని మోసం చేస్తూనే వస్తున్నారు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీది, పరిపాలన మీది, ప్రభుత్వం మీది. కాబట్టి మేము ఇప్పట్లో ఇవ్వడానికి వీలు కాదని ఒక ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి చెప్తే కూడా అయిపోయింది కదా. ప్రజలకి మాకు మభ్య పెట్టడం ఎందుకు? మళ్ళా గ్రామ సభలో కూడా కలగొట్లకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటాలని వినతి పత్రాలు తీసుకోకపోతే ఎస్పీ అధికారి సరే మీకు మేము దగ్గరుండి మీకు ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేస్తామని చెప్పి మా జేఏసీ నాయకుల్ని అందరినీ తీసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోవడం జరిగింది. అప్పుడు మళ్ళా మేము ఒక పథకం ప్రకారంగా ఒక 20 మంది మెయిన్ లీడర్లు ఎలాగైనా సరే పోలీసు వాళ్ళు మనల్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఎలాగైనా మనం పోయి సీఎం చేతికి వినతి పత్రం ఇవ్వాలని ఆకాంక్షతో మేము పోయి అక్కడక్కడ మీటింగ్ లో ఉంటే కూడా మమ్మల్ని ఒక్కొక్క జేఏసీ నాయకునికి ఒక 8 మంది పోలీసులు దాకా వచ్చి రౌండ్ అప్ చేసి బయట స్టేషన్ కూర్చోబెట్టడం జరిగింది. అలాగే విద్యార్థి నాయకులు కూడా వినతి పత్రం ఇవ్వాలని ఉంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళని పసిగట్టి ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి లాక్కొచ్చినప్పుడు అక్కడ కూడా కొద్దిగా రచ్చన జరగడం జరిగింది. కాబట్టి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏదన్నా ఉంటే నోరు ఇప్పండి, అయిపోయింది, ఇక్కడికే అయిపోలేదు, ముందుంది ముసల పండుగ అని కూడా మీకు హెచ్చరిస్తున్నాము. మీరు వెంటనే ప్రభుత్వము ఆదోని జిల్లాని ప్రకటించకపోతే ఖచ్చితంగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా బుద్ధి చెప్పే అవకాశాలు దండిగా ఉన్నాయని కూడా చెప్తున్నాము. కాబట్టి మీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా మా ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని వెనుకబడిన 5 నియోజకవర్గాల్ని ఖచ్చితంగా మీరు జిల్లా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు దశగిరి నాయుడు, జేఏసీ నాయకులు.